మనం స్టెమ్ వచ్చి 25 రూపీస్ లెక్క సి వెరైటీ ఇస్తున్నాం. మీరు ట్రెల్లిస్ సిస్టంలో పెట్టి మీరు 5,000 మొక్కల మీద ఇట్లా పెడితే మీకు సెకండ్ ఇయర్లో మీకు ఖర్చు ఎంతైతే పెట్టినరో అంత వెళ్ళిపోతుంది. అదైతే కన్ఫామ్. అది రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్. నేను మీ శివకుమార్. ఈరోజు అయితే మనం వచ్చేసి మంతన్ గౌరెల్లి గ్రామము, యాచారం మండల కేంద్రము, రంగారెడ్డి జిల్లాలో ఉన్నాము. మనతో పాటు వచ్చేసి సుపరిచితమైనటువంటి డ్రాగన్ ఫ్రూట్ రైతు అని చెప్పుకోవచ్చు, రాము గారు మనతో పాటు ఉన్నారు. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి మన వెనకాల కనిపిస్తున్న ఈ పంట వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ పంట. డ్రాగన్ ఫ్రూట్ పంట అంటగానే మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి తెలిసిన పంటనే. ప్రతి గ్రామంలో ఇప్పుడు చాలామంది రైతులు అయితే సాగు చేయడం జరుగుతుంది. రాము గారితో అయితే మన ఛానల్లో గత 2 వీడియోస్ అయితే డ్రాగన్ ఫ్రూట్ పైన వీడియోస్ చేయడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో ప్రత్యేకత ఏంటంటే కొత్తగా ఎవరైనా సరే డ్రాగన్ ఫ్రూట్లోకి రావాలనుకుంటే ఒక ఎకరాకి సాగు చేసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది, పోల్ పద్ధతిలో సాగు చేసుకుంటే, రింగ్ బేస్లో సాగు చేస్తే ఎంత ఖర్చు అవుతుంది, ఈ ట్రెలిస్ పద్ధతిలో సాగు చేసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ కాకుండా స్వయంగా రైతు పొంటల్లోనే ఈ యొక్క పోల్స్ని ఏర్పాటు చేసుకొని తయారు చేసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది. అదేవిధంగా వీళ్ళ దగ్గర 2 ప్రత్యేకమైన వెరైటీస్ ఉన్నాయి. గతంలో ఒక మంచి వెరైటీ గురించి, జైన్ వెరైటీ గురించి చూపించాం. ఇప్పుడు వీళ్ళ దగ్గర సి వెరైటీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్తున్నారు. చెట్టు ఎదుగుదల కూడా బాగుందని చెప్తున్నారు. మొక్కలను కూడా రైతు స్థాయిలో అందజేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని రాము గారు తెలియజేస్తున్నారు. కాబట్టి మరి ఈరోజు ఈ వీడియోలో వీరు సాగు చేసిన 2 వెరైటీల ప్రత్యేకతల గురించి, ఇప్పుడు సీజన్ అయిపోయింది కదా, ఇప్పుడు రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే పూర్తి సమాచారం రాము గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు, వ్యవసాయ ప్రేమికులు శివ అగ్రి క్లినిక్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే రాము గారు. నమస్కారం శివ గారు. మన ఛానల్లో గత 2 వీడియోస్ మీ డ్రాగన్ ఫ్రూట్ తోట పైన తీసాము. అవునండి. చాలా మంది రైతులు మంచిగా స్పందిస్తారు, మీ తోట బాగుందని చెప్తారు, మీ ఫ్రూట్ క్వాలిటీ బాగుందంటారు. ఇట్లా ఏ విధంగా ఉంది, ఎలా అయిపోయింది మీ ఫ్రూటింగ్? చాలా బాగా వచ్చిందండి. మాకు రెస్పాన్స్ అయితే చాలా బాగా వచ్చింది. చాలా హైలైట్ వచ్చింది అనొద్దు కానీ చాలా బాగా వచ్చింది. మేము ఫ్రూటింగ్ ఇట్లా మంచిగా అమ్మినాం. ఆల్రెడీ మన స్టెమ్స్ గిట్లా ఆల్రెడీ ఫుల్ బుకింగ్ ఉన్నాయి, మంచిగా అమ్ముతున్నాం. గిట్లా ఎవరికన్నా ప్రత్యేకంగా కావాలంటే మేము డైరెక్ట్ రమ్మంటున్నాం. డైరెక్ట్ వచ్చి దగ్గర నిలబడి స్టెమ్స్ ఏవి కావాలో, ముదురు కొమ్మలు ఏవి కావాలో అవే తీసుకోమని చెప్తున్నాం. మేము నా దగ్గర కాదు, ఎక్కడ తీసుకున్నా సరే మీరు స్టెమ్స్ దగ్గర నిలబడి కట్ చేపించి తీసుకోండి. ఎవరిని నమ్మకండి, డైరెక్ట్ పోయి మీరు చూసినాకనే మీరు తీసుకోండి. మీరు తోటను చూసినాక మీరు చూసినాకనే తీసుకోండి. డైరెక్ట్ మాత్రం ఎవరు ఫోన్ మీద చేసి తీసుకోవద్దు ఎవరికి ఇట్లా. ఇది మీరు గమనించాలని చెప్తారు రైతులకి. కంపల్సరీ గమనించాం. మనం పెట్టేది ఇన్వెస్ట్మెంట్ పెద్దది, రైతు పెట్టేది ఫార్మర్. ఇది మన 1 ఎకరానికి వచ్చి 7-8 లక్షలు అంటే చాలా పెద్ద బడ్జెట్. ఇది అవును, 1 టైం ఇన్వెస్ట్మెంట్ ఇది. అందుకనే మనం ఏదంటే మంచి ఒకసారి 1కి 10 సార్లు చూసి తీసుకోవాలి. ఏదైతే మంచి తోట ఉంది, ఏదైతే నాన్మెంట్ మొక్కనో దాని గురించి చూసి తోట దగ్గర నిలబడి తీసుకుంటే బాగుంటది. మన తెలంగాణ, ఆంధ్రాలో కానీ ఇప్పుడు టాప్ లో అంటే 2 వెరైటీలు ఉన్నాయండి. జైన్ వెరైటీ ఒకటి, సి వెరైటీ ఒకటి. ఇప్పుడు టాప్ లో మీరు ఎక్కడైనా కనుకోండి, మీకు సి వెరైటీ, జైన్ వెరైటీ ఉంది. ఇప్పుడు మీరు చూసేది మొత్తం సి వెరైటీ అండి. ఈ తోట మొత్తం సి వెరైటీ ఇదంతా. గతంలో మీరు జైన్ వెరైటీ కూడా మంచి సక్సెస్ చేసినాము, ఆల్రెడీ ఇస్తున్నాం గిట్లా. ఇప్పుడు ఇది చూసేది సి వెరైటీ బాగుందండి. జైన్ కి సి కి మధ్య తేడా ఏంది, మీరు ఏం గమనించారు? మీరు జైన్ వెరైటీ ఏంటంటే మీకు ఈల్డింగ్ అనేది సి వెరైటీ మీద కొద్దిగా ఎక్కువ వస్తుంది. కాకపోతే అందులో ఏంటంటే చిన్నవి పెద్ద అన్ని మిక్సింగ్ వస్తాయి మీకు జైన్ లో. సి వెరైటీ ఏంటంటే కొద్దిగా సైజ్ అనేది మంచిగా వస్తుంది, మంచి జంబో సైజ్ వస్తుంది. కొద్దిగా మినిమం లో వచ్చి 300 నుంచి 400 వచ్చి 560 గ్రామ్స్ అట్లా వస్తుంది. కాకపోతే ఏంటంటే సి వెరైటీలు ఏంటంటే మనం కొద్దిగా ముదురు మన కచ్చి పండు కాకుండా ముందే కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది సి వెరైటీ. అదేంటంటే పండు అయినాక మనం ఎక్కువ రోజులు చెట్టు మీద పెట్టలేము దీన్ని. అదే కానీ సైజ్ బాగుంటుంది, క్వాలిటీ ఇట్లా బాగుంటుంది సి వెరైటీ. ఈల్డ్ పరంగా చూసుకుంటే కూడా ఈల్డ్ బాగుందండి. కాకపోతే దీని మీద ఎక్కువ అంటే కొద్దిగా జైన్ వెరైటీ. నాకు ఏది ఉన్నా ఇట్లా కుల్లా చెప్పడానికి వస్తుంది, నాకు ఏదో అవద్దని చెప్పాల్సిన అవసరం లేదు నాకు. కరెక్టే. ఏదన్నా సి వెరైటీ కొద్దిగా తక్కువ వస్తుంది, కాకపోతే మాత్రం సైజ్ మాత్రం ఎక్సలెంట్ వస్తుంది. మీరు గ్రేడింగ్ చేసే టైప్ మార్కెట్ లో తీసుకునేటప్పుడు ఏంటంటే ఇందులో ఈజీగా ఉంటది. అంటే మీరు అన్నట్టుగా సైజ్ ఎక్కువ వచ్చి కొంచెం దిగుబడి తక్కువ కానీ దిగుబడిలో బాగుంటుంది. ఎందుకంటే అవి ఇప్పుడు జైన్ వెరైటీ 4 పనులు వచ్చినప్పుడు, ఈ 3 పనులు వచ్చినప్పుడు దీని బరువు ఎక్కువ ఉంటే 4 పనులతో సమానం అయిపోతుంది. క్వాలిటీ బాగుంటుందండి సి వెరైటీ. ఓకే, ఇప్పుడు మీ తోట ఇది మన ఎన్ని సంవత్సరాల తోట ఈ డ్రాగన్ ఫ్రూట్? ఇది నాకు 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 3rd ఇయర్ నడుస్తుందండి. ఇప్పుడు థర్డ్ ఇయర్ నడుస్తుంది. ఇప్పటివరకు ఎంత దిగుబడి తీసుకుని మీరు దాదాపుగా? మంచిగా వచ్చింది మీకు ఈ ఇయర్ లో? నాకు సెకండ్ ఇయర్ సూపర్ వచ్చిందండి. సెకండ్ ఇయర్ లో సూపర్ వచ్చింది. నేను సెకండ్ ఇయర్ లో పెట్టుబడి ఎంత అయితే ఫస్ట్ టైం పెట్టినో సెకండ్ ఇయర్ లో నాకు పెట్టుబడి మొత్తం వెళ్ళిపోయిందండి. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ లో ఇప్పుడు వస్తుంది, చూడాలి ఎంత వస్తుందో. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ సీజన్ థర్డ్ ఇయర్ వస్తుంది.
ఓకే, ఇప్పుడు మీ తోట మొత్తం విస్తీర్ణం ఎంత? ఈ జైన్ వెరైటీ, సి వెరైటీ ఎంత విస్తీర్ణం లేదు? నేను నావి వచ్చి 3000 మొక్కలు సి వెరైటీ ఉంది, 4000 మొక్కలు జైన్ వెరైటీ ఉంది. మొత్తం 7000 మొక్కలు. 7000 మొక్కలు మొత్తం 1.5 ఎకరంలో ఉంది. 1.5 ఎకరంలో 7000 మొక్కలు పెట్టినాము. 3000 ఏమో సి పెట్టిరు, 4000 ఏమో జైన్ వెరైటీ ఉంది. అవునండి. ఓకే, ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మీరు ఇది 2 సంవత్సరాలు పూర్తయినటువంటి పంట కదా? అవునండి, కంప్లీట్ అయిపోయింది. థర్డ్ ఇయర్ రన్నింగ్ నడుస్తుంది. థర్డ్ ఇయర్ రన్నింగ్ లో పోతుంది. థర్డ్ ఇయర్ రన్నింగ్ లో నడుస్తుంది. సీజన్ ఇప్పుడు ఏ టైంలో మంచిగా కట్ చేసుకుని ఎప్పటి వరకు ఎండ్ అయిపోయింది మీకు ఫ్రూట్? ఇది జూన్ నుంచి స్టార్ట్ అవుతుందండి మనకి ఫ్రూట్ అనేది. జూన్ నుంచి జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, నవంబర్ లో మీకు ఎండ్ అవుతుంది. ఈ నవంబర్ ఎండింగ్ వరకు మీకు వస్తుంది నార్మల్ గా. కాకపోతే ఈ ఇయర్ వచ్చి మీకు నవంబర్ 15th లోపల ప్రతి దగ్గర మీకు ఫ్రూట్ అనేది తగ్గిపోయింది. తగ్గిపోయింది, వెదర్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. కానీ మీకు నవంబర్ లో కూడా నవంబర్ లో 15th వరకు మాకు ఫ్రూటింగ్ వచ్చిందండి. ఇప్పుడు ఇట్లా వస్తే కానీ అక్కడక్కడ తక్కువ, దీని కౌంటింగ్ రాదండి ఇది. ఓకే, ఇంకొకటి ఇప్పుడు కొత్తగా ఇప్పుడు చాలా మంది ఔత్సికులు కూడా డ్రాగన్ ఫ్రూట్ తోటలకు వద్దాము, ఎక్కువ శ్రమ ఉండదు, మంచిగా చేసుకుంటే మంచి లాభాల పంట అని చెప్తారు కదా. ఎట్లా ఎంత ఖర్చు వస్తుంది? మీరు ట్రెల్లిస్ పద్ధతులు వేసారు, నార్మల్ కొంతమంది పోల్ పద్ధతి అంటారు, దానికి దీనికి తేడా ఏంది అసలు? ఎంత పోల్ సిస్టమ్ అంటే అది ఓల్డ్ మోడల్ అండి. ఇప్పుడు ట్రెల్లిస్ అనేది లేటెస్ట్ మోడల్, ట్రెండ్ ఇప్పుడు మొత్తం. టెల్లీస్ కి పోల్ కి ఏంటంటే కొద్దిగా డిఫరెంట్ వస్తుంది. ఇంతకుముందు అంటే మొక్క కాస్ట్ ఎక్కువ పడి మీకు అవుతుండే, ఇప్పుడు మీరు మీద పోల్ రింగ్ సిస్టమ్ అయితే మీద రింగ్ వేస్తారు మీరు. అదే ఇదైతేనేమో మన జిఏ వైర్ వేస్తాం. మనం జిఏ వైర్ వేసుకుంటారు. అంటే ఇప్పుడు మనకి పైసా బాగా ఉన్నది, మనకు ఇంకా మంచిగా ఉండాలంటే కొంతమంది ఇవాళ రాడ్లు గిట్ల వేస్తుండ్రు, లేదంటే జిఐ పైప్ వేస్తుండ్రు, నల్లలకు వచ్చేది పాత పైపులు. కాకపోతే చాలా కాస్ట్లీ అవుతుంది. మనకి ఇప్పుడు రన్నింగ్ లో అంటే జిఏ వైర్ 3.5 mm కానీ 4 mm కానీ వైర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి దీని ఖర్చు వచ్చి ఒక్క ఎకరంకి వచ్చి నా లెక్క ప్రకారం వచ్చి 7 లక్షల రూపాయలు అవుతుందండి. ట్రెల్లిస్ పద్ధతులు అయితే ఎన్ని పోల్లు పడతాయి? ట్రెల్లిస్ పద్ధతులు వచ్చి మీకు 400 పోల్లు పడతాయి. మనం రెడీమేడ్ కొంటే మాత్రం 220 రూపీస్ లెక్క 200 రూపీస్ లెక్క ఇస్తారు. కాకపోతే మీకు లైఫ్ ఇయ్యాయి అవి. ప్రత్యేకంగా మనం పూపించుకుంటే మాత్రం 350 నుంచి 380 రూపీస్ పడుతుంది ఒక పోల్ వచ్చి. రేట్ ఎక్కువ అవుతుంది. రేట్ ఎక్కువ పడుతుంది. మనం ఏంటంటే వాళ్ళు రోడ్డు మీద అమ్మే వాళ్ళకి ఎట్లా అంటే ఒక సిమెంట్ బస్సాలో వచ్చి 15 పోల్లు తీస్తారు. మనం తీపించుకుంటే ఏంటంటే 5 నుంచి 6 పోల్లు తీపిస్తాం. అలా మనము 8 mm రాడ్లు ఇస్తాము. వాడు వచ్చేది ఏంటంటే మామూలు వాడతారు. అవి కాస్ట్ తక్కువ పడుతుంది, వానికి ప్రాఫిట్ వస్తుంది, కానీ మనకు లాస్ అవుతుంది. మనకి ఎందుకంటే మనం 30 years మనం లైఫ్ కావాలి కాబట్టి మనం ప్రత్యేకంగా పోపించుకుంటేనే ఇది బాగుంటుంది దీని లైఫ్ అనేది. మన డ్రాగన్ ఫ్రూట్ ఒకసారి పెట్టుకుంటే 30 సంవత్సరాల వరకు వస్తుందండి. కాబట్టి మనం పెట్టేటప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఇది. కాబట్టి పెట్టినప్పుడు మంచిగా పెట్టేటప్పుడు ఏంటంటే మనం ఆలోచించి చాలా జాగ్రత్తగా పెట్టుకుంటే చాలా బాగా వస్తుంది. మనకి వచ్చి పోల్స్ కి వచ్చి 400 పోల్స్ పెట్టుకున్నారు అనుకోండి. 400 పోల్స్ కి మనకు ఎకరానికి వచ్చి 1,40,000 రూపాయలు అవుతాయి మనం పోపించుకుంటే. అంటే నేను ఎగ్జాక్ట్ చెప్పట్లేదు, మీరు చేపించే దాన్ని బట్టి ఉంటది. అక్కడ మీరు రెడీమేడ్ లో తెస్తే మాత్రం మీకు 88,000-90,000 లోపల వస్తాయి. అంటే నాకు తెలిసి ఒక 50,000 అంతే ఫరక్ వస్తుంది. అదే జిఏ వైర్ వచ్చి మనకు ఇంచుమించు వచ్చి ఒక 4 క్వింటల్ పడుతుంది. అందాజతో చెప్తాను, 4 నుంచి 4.5 క్వింటల్ పడుతుంది. అది మీకు వచ్చి ఇవాళ మార్కెట్ వచ్చి మీకు 100 నుంచి 110 వరకు ఉంది. అది మీరు తీసుకుంటే ఇంచుమించు 4,000 వరకు అవుతుంది జిఏ వైర్ కి. మొత్తం ఎన్ని కిలోలు పడుతుంది మనకి? ఇంచుమించు 400 నుంచి 450 కేజీల వరకు పడుతుంది. 400 కేజీలకు మీకు లెక్క చెప్తున్నాను. 400 కేజీలకి 400 కేజీలు 40,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇందులో నెక్స్ట్ ఖర్చు వచ్చి మనకి స్టెమ్స్ అండి. స్టెమ్స్ వచ్చి మనకి ఈ ఎకరానికి వచ్చి 5,000 నుంచి ట్రెల్లీస్ అన్నప్పుడు మనం మినిమం 5,000 పెట్టాలి. 5,000 నుంచి 6,000 7,000 గిట్లా పెట్టుకోవచ్చు. కాకపోతే హెవీ అయిపోతుంది. 8,000 5,000 మొక్కలు మినిమం 5,000 పెట్టాలి. 5,000 మొక్కలకి ఇంతకుముందు వచ్చి మనకి 60 రూపాయలు 80 రూపాయలు స్టెమ్స్ ఉంటుండే. ఇప్పుడు మీకు మన దగ్గర అయితే మనం రైతులకు చూసి అనుకూలంగా చాలా తక్కువకి అందరికి రైతులకు గిట్టుబాటు కావాలని చెప్పి తక్కువకి ఇస్తున్నాము. మనం స్టెమ్ వచ్చి 25 రూపీస్ లెక్క సి వెరైటీ ఇస్తున్నాం. 25 రూపీస్ ఇస్తున్నాం అండి. మన అదే రూట్ తోటి కావాలంటే మాత్రం 30 రూపీస్ లెక్క ఇస్తున్నాం. రూట్ తోటి అయితే 30 రూపీస్ సి వెరైటీ. ఒకవేళ వితౌట్ రూట్ అయితేనేమో 25. వితౌట్ రూట్ అయినా మీకు అంతే పడుతుంది. ఏంటంటే తీసుకొని మీరైనా సరే పెట్టిందనుకో ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇది మొండి మొక్క, ఇది మీకు ఖరాబ్ అయ్యేది కాదు. ఇది ఒక 5,000 మొక్కలకి మీకు 25 రూపాయలు కంటే 1000 మొక్కలకి 25,000, 5,000 మొక్కల కంటే 1,25,000. 1,25,000 మొక్కలకి 1,25,000. దాని తర్వాత ఇంకేం? దాని తర్వాత వచ్చి ఎరువు అండి. ఖచ్చితంగా మనము ఫామ్ డెవలప్ చేస్తున్నప్పుడే ఫస్ట్ మనము ఎరువు తెచ్చుకొని పెట్టుకోవాలి. స్టార్టింగ్ కాబట్టి ఒక 3 ట్రాక్టర్లు తెచ్చుకోవాలి. 3 ట్రాక్టర్లు, ఒక ట్రాక్టర్కి వచ్చి 4 టన్నులు వస్తుంది. ఇంచుమించు అది ఒక 15,000 రూపాయలు. ఓకే. మళ్ళీ దాని తర్వాత డ్రిప్ మెయిన్. వాటర్ ఎక్కువ ఇవ్వద్దు,
తక్కువ ఇవ్వద్దు, నార్మల్గా ఇచ్చుకుంటూ పోతే మనకు బాగుంటుంది. డ్రిప్ వచ్చి మనకి ఇంచుమించు 1,00,000 రూపాయలు ఖర్చు వస్తుంది డ్రిప్కి. దాని తర్వాత వచ్చి మనం సపోర్టింగ్ ఒక స్టిక్ ఇస్తామండి, స్టిక్ అని ఇస్తాము. కొంతమంది జే వైర్ ఇస్తారు. ఆ స్టిక్ వచ్చి మనకు ఒక ఇంచుమించు ఒక 30-40 వేల వరకు ఖర్చు వస్తుంది. పైకి పోనీకే మనకు 30-40 వేలు ఖర్చు వస్తుంది మనకి. మొత్తం మీద మీకు ఒక ఎకరానికి వచ్చి ఒక 7 లక్షల వరకు ఖర్చు వస్తుంది. మీకు 7 లక్షల రూపాయలు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసింది అనుకోండి, మీకు ఎక్సలెంట్ ఉంటుంది. మీకు ఏ క్రాప్లో రాదు, ఏ పంటలో రాదు, మిర్చిలో రాదు, పత్తిలో రాదు, మ్యాంగోలో ఏ తోటలో పెట్టిన రాదు. మీకు డ్రాగన్ ఫ్రూట్లో ఎక్సలెంట్ ఇన్కమ్ ఉందండి. మీకు ఎన్ని సంవత్సరాలు తీసుకోవచ్చు మీరు అన్న 7 లక్షలు? నేను మీరు పెట్టినాక సెకండ్ ఇయర్లో మీరు ట్రెల్లి సిస్టంలో పెట్టి మీరు 5,000 మొక్కల మీద ఇట్లా పెడితే మీకు సెకండ్ ఇయర్లో మీకు ఖర్చు ఎంతైతే పెట్టినరో అంత వెళ్ళిపోతుంది. అదైతే కన్ఫామ్. అది ఇది మీరు పక్కా చెప్పగలరు కన్ఫామ్గా. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా తర్వాత వచ్చేదంతా లాభం అన్నట్టు, ఇంకా ఎక్కువ లాభం వస్తుంది. ఇప్పుడు సెకండ్ ఇయర్ తర్వాత థర్డ్ ఇయర్ మీకు ఎంతట, ఇప్పుడు నాకు వచ్చింది ఒక ఎకరానికి వచ్చి 10 టన్నులు 11 టన్నులు వచ్చింది. నెక్స్ట్ ఇయర్ వచ్చి నాకు డబల్ అవుతుంది. అది ఎక్స్ట్రా 20 టన్నుల మీద వస్తుంది నాకు నెక్స్ట్ ఎకరంలో 20 టన్నులు ఏవో. నాకు కాదు, ప్రతి ఒక్కరికి అంతే. థర్డ్ ఇయర్ ఎంతైతే వస్తుందో ఈ ఫోర్త్ ఇయర్ కంటిన్యూ అవుతుంది. మీకు ఒకటే సీక్వెన్స్ నడుస్తుంది, అంతే నడుస్తుంది. మీరు ఇప్పటివరకు మీరు ఈ సి వెరైటీలో హైయెస్ట్ వెయిట్ ఎంత చూసారు? మార్కెట్లో సి వెరైటీకి ఎట్లా ఉంది రేటు? నేను సి వెరైటీలో చూడండి ఈ 9 టన్నుల వరకు తీసుకున్నా. నాకు యావరేజ్ మొత్తంలో వచ్చి నేను 140 అమ్మినా, 120 అమ్మినా, 80 రూపాయలకి అమ్మినా. మొత్తం మీద యావరేజ్ మీద వచ్చి 100 రూపాయల లెక్క నేను యావరేజ్ చేసిన. మొత్తం నేను ఫ్రూట్ కిలో మొత్తం మార్కెట్లో 100 రూపాయల లెక్క వెళ్ళింది. ఓకే. ఇప్పుడు ఫ్రూట్ సైజు కూడా బాగుందని చెప్తారు కదా, టేస్ట్ పరంగా ఎట్లా ఉంది? టేస్ట్ బాగుంటుందండి. సి వెరైటీ టేస్ట్ బాగుంటుంది. లోపల పల్ప్ ఏ విధంగా ఉంది? కలర్ పింక్ వస్తుంది. పింక్ పైన పింక్ వస్తుంది, లోపల పింక్ వస్తుంది. స్వీట్ పరంగా ఏ విధంగా ఉంది? బాగా వస్తుందండి. స్వీట్ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే. ఈ నిల్వ పరంగా చూసుకుంటే తెంపిన తర్వాత సి వెరైటీ ఎన్ని రోజుల వరకు నిల్వ? తెంపినాక మీరు పెట్టుకోవచ్చు అండి, 10-15 రోజుల వరకు పెట్టుకోవచ్చు. కాకపోతే చెట్టు మీద మాత్రం నిల్వ పెట్టలేరు. నిల్వ పెడితే ఏమవుతుందంటే చెట్టు మీద పండు అయినాక ఎక్కువ రోజులు పెడితే మూతి అనేది పగిలిపోతుంది. ముంగల్ సైడ్ మూతి పగిలిపోతుంది. అదే మనం హార్వెస్టింగ్ చేసుకొని పక్కకు మనం పెట్టుకోవచ్చు, ఏం కాదు. వారం రోజుల వరకు అయినా పెట్టుకోవచ్చు, ఏం కాదు. 10 రోజుల వరకు పెట్టుకోవచ్చు. ఓకే. ఇప్పుడు కొత్తగా ఎవరైనా సరే, ఇప్పుడు మరి మీరు సాగులోకి వచ్చారనుకోండి, మొక్కలు రెడీగా ఉన్నాయా? ఇప్పుడు ఎవరైనా ఉన్నాయండి, ఉన్నాయి మొక్కలు రెడీలో. వాళ్ళు వస్తే, ఫార్మర్ వస్తే వాళ్ళ ముంగట మేము కట్ చేసి ఇస్తామండి. సి వెరైటీ ఫీల్డ్ కూడా విజిట్ చేయొచ్చు. ఎవరైనా అగర్ కొనకున్నా సరే నా ఫామ్కి వచ్చి ఎవరైనా సరే ఎప్పుడన్నా రావచ్చు, మీరు చూడొచ్చు, కొనొచ్చు. ఓకే. ఇప్పుడు కొత్తగా డ్రాగన్ ఫ్రూట్లోకి వచ్చారనుకో, మీరు నచ్చినట్టు ఏ సీజన్లో మళ్ళీ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంటేషన్ చేసుకుంటే బాగుంటుంది? మీకు వర్షాకాలం స్టార్ట్ కాగానే చేసుకోవచ్చు, కానీ మీకు ఆ టైంలో ఎవరు ఇయ్యరు. ఇప్పుడు ఎవరైతే స్టెమ్స్ కట్ చేసి రెడీ పెట్టుకొని మీకు జూన్ జూలైలో ఇస్తారు. నార్మల్గా అయితే అందరూ వచ్చి నవంబర్ తర్వాత మీకు కటింగ్ చేస్తారు. అవును, ఒరిజినల్ అయితే అప్పుడు బుకింగ్ చేసి పెట్టుకుంటే అప్పుడు ఇస్తారు. నవంబర్ తర్వాత మీరు పెట్టుకోవాలి. వర్షాకాలం సీజన్లో పెట్టుకోవచ్చు. ఇది ఉత్తమమైన పని అన్నట్టు, కరెక్ట్ పని అది. ఓకే. మరి ఇంత క్లియర్గా మీరు ఈ యొక్క సి వెరైటీ గురించి చెప్పారు, డ్రాగన్ ఫ్రూట్లో వచ్చే ఖర్చు చెప్పారు, ఇందులో వచ్చే దిగుబడి చెప్పారు, లాభాలు ఎప్పుడు వస్తాయి క్లియర్గా చెప్పారు కదా. చివరిగా మన 2 తెలుగు రాష్ట్రాల రైతులకి మీరు ఈ డ్రాగన్ ఫ్రూట్ సాగు పైన ఈ తోటలు పెట్టుకునే వాళ్ళకైనా సరే, కొత్తగా వచ్చే వారికి ఏమని చెప్తారు? ఎవరైనా సరే అండి, మీరు పెట్టొచ్చు. ఇందులో లాస్ అయ్యేది ఏం లేదు. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. చేసినాక మీకు సెకండ్ ఇయర్ మీకు 5 ఇయర్స్ వరకు అయితే మీకు ధర తగ్గేదైతే ప్రసక్తి లేదు. ఇప్పుడు ఇంతకుముందు డ్రాగన్ ఫ్రూట్ అంటే ఎవరికి తెలియదు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి అర్థమైంది, ప్రతి ఒక్కరు తింటుండ్రు. ఇది మీకు 5-6 ఇయర్ వరకు అయితే డోకా లేదు. ఈ ధరకు అయితే ఉంటుంది ఖచ్చితంగా. 100 రూపీస్ లెక్క మీకు దొరుకుతుంది. ఓకే. మరి చూస్తున్న రైతు సోదరులారా, మరి ఇది ఈరోజు ఈ వీడియోలో మనకి రాము గారు క్లియర్ కట్గా ఈ డ్రాగన్ ఫ్రూట్ తోటలోకి ఎవరైనా కొత్తగా రావాలనుకుంటే అందులో అయ్యేటువంటి ఖర్చుల వివరాలు క్లియర్గా చెప్పారు. సి వెరైటీ పైన ప్రత్యేకమైన సమాచారం తెలియజేశారు. ఎవరైనా సరే ఏదో మొక్కలు అమ్ముకోవాలని ఏదేదో చెప్పి ఫాల్స్ మోడల్ చెప్పేసి రైతులు మోసం చేస్తున్నారు, కానీ మాకు అలాంటి అవసరం లేదు. మేము రైతులకి ఇంకా తక్కువ ధరలోనే ఈ యొక్క డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయాలనే ఆలోచనతోటే మేము మొక్కల విషయంలో కూడా బయట 50 రూపాయలు 60 రూపాయలకి ఒక్కొక్క మొక్క అమ్ముతున్నారు, కానీ మాకు అలాంటి అవసరం లేదు. 25 రూపాయలకే మేము ఒక మొక్కను ఇచ్చే అవకాశం చెప్తున్నారు. మొక్క క్వాలిటీ కూడా మీరు చూడండి, ఒక్కొక్క మొక్క దాదాపు 2.5 ఫీట్ల పొడుగు కూడా ఉంది. క్వాలిటీ మొక్కలు తీసుకోవాలి. మనం ఏదో నర్సరీలలో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తీసుకుంటే హాఫ్ ఫీట్ మొక్కలే మనకి 50-60 రూపాయలకి ఇస్తారు, కానీ మీరు దాదాపు మీకు కావాల్సిన మొక్కల్ని దగ్గరగా వచ్చి చెట్టు దగ్గరగా వచ్చి ఫామ్ని విజిట్ చేసి దగ్గర నిలబడి మొక్కలు కట్ చేసుకోమని కూడా వీరు చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి నాణ్యమైన మొక్కలు తీసుకున్నట్టయితేనే డ్రాగన్ ఫ్రూట్ తోటలో మంచి సక్సెస్ అయ్యే అవకాశం ఉంది, అత్యధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. మార్కెట్లో కూడా డ్రాగన్ ఫ్రూట్కి ఎప్పటికి కూడా ధర తగ్గదని చెప్తున్నారు, ఎందుకంటే దీనికి డిమాండ్ బాగా ఉంది. ఇదివరకు మనం డ్రాగన్ ఫ్రూట్ని వేరే దేశాల నుంచి ఎక్స్పోర్ట్ చేసుకునేది, ఇప్పుడు మన దేశంలోనే పండితే దీనికి ఎందుకు
ఎందుకు ధర తగ్గుతుందని కూడా రామ్ గారు తెలియజేస్తారు. కాబట్టి ఖచ్చితంగా 100 రూపాయలకి నేను ఇప్పటివరకైతే ఈ యొక్క డ్రాగన్ ఫ్రూట్ని అమ్ముతున్నాను అని చెప్తున్నారు. కొత్తగా ఎవరికైనా వచ్చినట్టయితే ఖచ్చితంగా 2వ సంవత్సరానికి మీరు పెట్టిన పెట్టుబడి కూడా తగ్గే అవకాశం ఉంది. ఎకరాకి వీరు చెప్పినటువంటి పద్ధతిలో చూసుకుంటే 7 లక్షల రూపాయలు ట్రిల్లిస్ పద్ధతిలో ఖర్చు అవుతుందని చెప్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఎవరైనా సరే సి వెరైటీ అనేటువంటి డ్రాగన్ ఫ్రూట్ మొక్కల్ని కొనుగోలు చేసి మీరు కూడా ఈ డ్రాగన్ ఫ్రూట్ సాగులోకి ముందుకు రావాలనుకుంటే మన వీడియో పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్స్ కాల్ చేసినైతే రామ్ గారు మీకు ప్రత్యేకంగా మీతో మాట్లాడి మీకు ఇది మరి ఈరోజు ఈ వీడియోలో రామ్ గారి యొక్క డ్రాగన్ ఫ్రూట్ సాగు యొక్క అనుభవాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నిత్యం నాణ్యమైన వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రికల్చర్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై హింద్. జై